హలో ఫ్రెండ్స్, 9వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. అసున కిరీటో ఇద్దరు కలిసి బాస్ రూమ్ లోపలికి వెళ్తారు. అక్కడ చూస్తే అంతా చీకటిగా ఉంటుంది. అక్కడికి సడన్ గా బాస్ వస్తాడు. వాడి పేరు గ్లీమ్ ఐస్. వాడికి ఒక పెద్ద ఎద్దు తల ఉంటుంది. వాడిని చూసి వాళ్ళిద్దరూ చాలా భయపడతారు. వాడు తన కత్తి తీసి నరకడానికి వస్తాడు. ఇద్దరు సడన్ గా ఆ చోటు నుండి పారిపోతారు. వేరే ఒక చోటకి వెళ్ళి కూర్చున్న తర్వాతే వాళ్ళకి సరిగ్గా ఊపిరి ఆడుతుంది. ఇంత బలమైన రాక్షసుడిని ఎప్పుడూ చూడలేదని వాళ్ళు అనుకుంటారు. దీన్ని ఓడించాలంటే 10 మంది డాలు వాడేవాళ్ళు కావాలని కిరీటో చెప్తాడు. షీల్డ్ యూజర్ అయిన ఆసన అడుగుతుంది. దానికి కిరీటో ఏంటి అంటాడు. నువ్వు ఎప్పుడూ ఒక చేత్తోనే పోరాడతావు, రెండో చేత్తో షీల్డ్ వాడుతున్నావని నాకు అనుమానం అంది ఆమె. అంతేకాదు లిస్బెత్ స్పెషల్ గా చేసిన ఆ స్వోర్డ్ని నువ్వు ఇప్పటివరకు వాడనే లేదు అని కూడా అంటుంది. అదే నాకు పెద్ద డౌట్ అని ఆమె అనగానే అతను మౌనంగా ఉండిపోయాడు. సరే వదిలే అని ఆమె అనడంతో అతను ఊపిరి పీల్చుకున్నాడు. సరే రా భోజనం చేద్దామని ఆవిడ అంటుంది. నువ్వే చేసావని కిరీటో అడుగుతాడు. అవును అని ఆవిడ చెప్తే అతను తింటాడు. వేగంగా తింటున్నాడు. తను నోట కంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో వంట చేశానని చెప్తోంది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా చూపిస్తోంది. అతను అన్నింటినీ తాగి చూసి అన్నీ సూపర్ సూపర్ అంటున్నాడు. కిరీటో అంటున్నాడు ఇది అమ్మితే చాలా డబ్బులు వస్తాయని. అసనా అంటోంది నువ్వు ఎప్పుడూ తిండి గురించే మాట్లాడతావని చెప్తోంది. సడన్ గా అక్కడ నుండి క్లింట్ గ్రూప్ లోపలికి వస్తారు. వాళ్ళు చాలా అలసిపోయి నీరసంగా కనిపిస్తారు. నువ్వు సోలో ప్లేయర్వి కదా, అమ్మాయితో ఎందుకున్నావు అని కిరీటో అడగడంతో క్లింట్ షాక్ అయ్యాడు. కిరీటో తన గురించి అతనికి ఇంట్రడ్యూస్ చేస్తాడు. అతను మాత్రం కదలకుండా షాక్ లో ఉంటాడు. అప్పుడు అతను తన పేరు క్లైన్, వయసు 24, గర్ల్ ఫ్రెండ్ కోసం చూస్తున్నానని చెప్పాడు. కిరీటో నవ్వగా అతని టీం లీడర్ అని అరుస్తుంది. కిరీటో చూస్తుండగా మీరు అసునానా అని అడిగారు. దాంతో అందరూ మాట్లాడడానికి వచ్చి అక్కడ రద్దీగా మారింది. తను వైస్ కమాండర్ అని అందరికీ తెలుసు. తనను చూసి అందరూ షాక్ అవుతారు. ఆమె అకస్మాత్తుగా నవ్వి నేను కిరీటో స్నేహితులమని చెప్పింది. వెంటనే ఒక పెద్ద సైన్యం లాంటి గుంపు అక్కడికి వచ్చింది. ఆర్మీ లీడర్ ఎవరికి రెస్ట్ ఇవ్వకుండా వాళ్ళని బాగా అలసిపోయేలా తీసుకొస్తున్నాడు. సడన్ గా ఆర్మీ లీడర్ రెస్ట్ తీసుకోమని చెప్తాడు. అందరూ ఒక్కసారిగా కింద కూర్చుంటారు. అందరూ చాలా అలసిపోయారు. అతను కిరీటోకి తన పేరు కోవట్స్ అని చెప్పాడు. కిరీటో తను సోలో ప్లేయర్ అని అంటాడు. నేను వచ్చేసరికే సగం మిషన్ అయిపోయింది, అది మీరే పూర్తి చేసి ఉంటారని అనుకుంటున్నాను అని కోవట్స్ చెప్తుంటాడు. బాస్ ఉన్నటువంటి ఆ రూమ్ కి దారి తెలుసని కిరీటో చెప్తాడు. మ్యాప్ ఇవ్వమని కోవట్స్ అడుగుతాడు. మేము ఇంత కష్టపడి సంపాదిస్తే మీరు వచ్చి ఈజీగా తీసేసుకుంటారా అని క్లైన్ అడుగుతాడు. మేము కష్టపడి సహాయం అవసరమైన ప్రతి ఒక్కరికి సహాయం చేశామని అతను చెప్పడంతో అసలు కోపం వస్తుంది. కిరీటో ఏమో పర్లేదు మీకు మ్యాప్ కదా కావాలి, ఇదిగో ఇప్పుడే షేర్ చేస్తున్నాను అని షేర్ చేస్తాడు. బాస్ని ఒంటరిగా కొట్టకండి, అది కష్టం అని చెప్తాడు. నేను చూసుకుంటాను అని లీడర్ అంటాడు. మేము ఆల్రెడీ చూసామని కిరీటో అంటాడు. నా గ్రూప్ వీక్ కాదు, మేము స్ట్రాంగ్ అని తీసుకెళ్తున్నాడు. వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలని కిరీటో చెప్పి వాళ్ళ వెనకాలే ఫాలో అవుతూ వెళ్తాడు. ఎవరికైనా హెల్ప్ చేయడానికి వెళ్తున్నాడని వాళ్ళు కిరీటో వైపు అలానే చూస్తూ ఉండిపోతారు. కిరీటో మంచివాడు, జాగ్రత్తగా చూసుకోమని క్లైన్ అసునాతో చెప్పాడు. దానికి ఆమె ఒప్పుకుంది. తర్వాత వాళ్ళు ఫైట్ చేస్తారు. అందరినీ కొట్టేసి వెళ్తుంటే లోపల నుండి సడన్ గా ఒక సౌండ్ వస్తుంది. కిరీటో అసలు బాస్ రూమ్ కోసం పరిగెడతారు. చూస్తే ఆ మాన్స్టర్ అందరినీ చీల్ చేస్తోంది. టెలిపోర్ట్ క్రిస్టల్ వాడమని కిరీటో చెప్తాడు. కానీ అది వర్క్ అవ్వట్లేదని ఆర్మీ వాళ్ళు అంటారు. అసన ఏమో లాస్ట్ లెవెల్లో వాడాము కదా, మరి ఇక్కడ ఎందుకు అవ్వట్లేదు అని అడుగుతుంది. ఇది కొత్త టెక్నిక్ లా ఉందని తను అంటోంది. కిరీటో పాత విషయాలు తలుచుకుంటున్నాడు. అతని పాత గ్రూప్ చనిపోయింది. ఆర్మీ వాళ్ళు వదలకుండా ఫైట్ చేస్తున్నారు. క్లైన్ వచ్చి ఏం చెయ్యాలని అడుగుతున్నాడు. వెళ్ళొద్దని అసునా చెప్తోంది, కానీ ఎవరూ వినట్లేదు. మాన్స్టర్ అందరినీ కొడుతోంది. లీడర్ను నరకడంతో అతను ముందుకు వచ్చి చనిపోయాడు. అందరూ బాధపడుతుండగా మాన్స్టర్ ఒకరిని చంపబోయింది. అది జరగకుండా ఆపడానికి అసునా కత్తితో లోపలికి పరిగెత్తి దాన్ని పొడిచింది. కిరీటో కూడా ఆమె వైపు వెళ్తున్నాడు. మాన్స్టర్ అసునాను కొట్టి నరకబోతోంది. కిరీటో సడన్ గా వచ్చి అడ్డుకున్నాడు. అందరూ బయటికి వెళ్ళండి అని చెప్తున్నాడు. కిరీటో మాన్స్టర్ ఇద్దరు సమానంగా ఫైట్ చేస్తున్నారు. లైఫ్ కూడా తగ్గిపోతోంది. వేరే దారి లేదు, మనం అది చేయాలి అతను అనుకుంటున్నాడు. అదేంటో మనకు కూడా అర్థం కావట్లేదు. అందరూ దెబ్బలు తగిలి పడి ఉండడం చూస్తున్నాడు. సరే మనం ఇప్పుడు ఆ టెక్నిక్ యూజ్ చేద్దామని అంటున్నాడు. అసునా క్లైన్ ని 10 సెకండ్స్ హెల్ప్ చేయమని అడుగుతున్నాడు. సరే అని వాళ్ళిద్దరూ అడ్డుకుంటున్నారు. సరే ఇప్పుడు రండి నేను చూసుకుంటాను అని చెప్తున్నాడు. చూస్తే లిస్బెత్ ఇచ్చిన కత్తిని తీస్తున్నాడు. చూస్తే అతను 2 కత్తులను ఒకేసారి తీస్తున్నాడు. అందరూ షాక్ అవుతున్నారు. సడన్ గా స్టార్ బరస్ట్ స్ట్రీమ్ అని మాన్స్టర్ ని కొడుతున్నాడు. కంటిన్యూస్ గా కొడుతూనే ఉన్నాడు. ఇదేం స్కిల్ రా అని క్లైన్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అతను ఆగకుండా ఆ మాన్స్టర్ ని కొట్టాడు. మాన్స్టర్ అతన్ని నరకడానికి వస్తుంది. తను దాని గుండెల్లో కత్తితో పొడుస్తాడు. మాన్స్టర్ ఒక్కసారిగా చచ్చిపోతుంది. ఇది అయిపోయిందా అని తను చూస్తుంటే కంగ్రాచ్యులేషన్స్ అని వస్తుంది.
లైఫ్ ఎండ్కి వచ్చేసరికి కిరీటో స్పృహ తప్పిపడిపోతాడు. అసునా ఏడుస్తూ ఉంటుంది. తను కళ్ళు తెరిచి చూస్తాడు. నువ్వు ఒక పిచ్చోడివి అని చెప్పి ఆమె అతన్ని గట్టిగా కౌగిలించుకుంటుంది. తను అలాగే ఏడుస్తూ ఉంటుంది. క్లైన్ చెప్తాడు, లీడర్ ఇంకా 2 సోల్జర్స్ చనిపోయారని. కోర్వాడ్జ్ ఒక పిచ్చోడని, ఒక మూర్ఖుడని అంటాడు. నువ్వు ఎలా ఫైట్ చేశావు అని అడుగుతాడు. అది నా ఎక్స్ట్రా స్కిల్ అని చెప్తాడు కిరీటో. 2 కత్తులతో ఫైట్ చేసే స్కిల్ని నేను ఇప్పటి వరకు చూడలేదు అని అంటాడు. అది బ్రోకర్ లిస్ట్లో కూడా లేదని, దాన్ని కనుగొని 6 నెలలే అయిందని కిరీటో చెప్తాడు. నాకు అలాంటి స్కిల్ ఉందని జనాలకి తెలియకూడదని అనుకున్నాను అని చెప్తాడు. అది కరెక్టే అని క్లైన్ అంటాడు. జనాలకి తెలిస్తే నీ మీద కుళ్ళుకుంటారు, నిన్ను నమ్మరు, నిన్ను బీటర్ అని అంటారు అని చెప్తాడు. నువ్వు మాస్ అని అంటాడు. నేను వెళ్తున్నా, వస్తావా అని క్లైన్ అడిగాడు. నువ్వు వెళ్ళు అన్నాడు కిరీటో. ఆర్మీ కోసం ప్రాణాలు రిస్క్ చేసావా అని క్లైన్ అడిగితే కిరీటో అవునన్నాడు. దాంతో క్లైన్ ఏడుస్తూ వెళ్తాడు. ఏమైంది అసనా అని కిరీటో అడుగుతాడు. నువ్వు చనిపోతే నేనేం చెయ్యాలి అని అసనా అడుగుతుంది. నువ్వే కదా ఫస్ట్ వెళ్ళావు అని కిరీటో అంటాడు. నిన్ను నా గ్రూప్ నుండి పంపించేస్తున్నాను అని అసనా చెప్తుంది. ఎందుకు అని అడుగుతాడు. అదంతా నా వల్లే అని అసునా అంటుంది. కిరీటో ఒప్పుకుంటాడు. తర్వాత ఈ విషయం ఎజిల్కు చెప్పినప్పుడు అతను చాలా సంతోషపడతాడు. నా గురించి అందరికీ తెలిసిపోయింది అని కిరీటో అంటాడు. సడన్ గా లిస్బెత్ వస్తుంది. మన సీక్రెట్ అందరికీ తెలిసిపోయిందా అని అతను అడుగుతాడు. అసనా సడన్ గా డోర్ తెరిచి లోపలికి వచ్చి ఒక పెద్ద ప్రాబ్లం ఉందని చెప్తుంది. కిరీటోని తనతో రమ్మని పిలుస్తుంది. ఇద్దరు కలిసి ఆర్మీ బేస్ కి వెళ్తారు. అక్కడ లీడర్ హీత్ క్లిఫ్ కనిపిస్తాడు. మనం లాస్ట్ టైం 67th ఫ్లోర్ మీటింగ్ లో కలిసాం కదా అని అతను అంటాడు. ఆ చివరి ఫైట్ భయంకరంగా ఉంది అని అతను అన్నాడు. అవును, చాలా మంది ప్లేయర్స్ ని కోల్పోయావని లీడర్ అన్నాడు. నువ్వు నా బెస్ట్ ప్లేయర్ని తీసుకెళ్లావు అని అతను అన్నాడు. దానికి కిరీటో బాడీ గార్డ్స్ పేరుతో మనుషుల్ని హింసించే వాళ్ళని మీరు పంపించారు అని అంటాడు. కురాడీల తరపున నేను క్షమాపణ కోరుతున్నాను అని లీడర్ చెప్తాడు. అసనా నా బెస్ట్ వైస్ కమాండర్, నువ్వు తనని తీసుకెళ్లిపోయావు అని అతను అంటాడు. నువ్వు నేను 1-on-1 ఫైట్ చేద్దాం, నువ్వు గెలిస్తే అసునాని తీసుకెళ్ళు, నేను గెలిస్తే నువ్వు ఈ రోజే మా నైట్స్ ఆఫ్ ది బ్లడ్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలని అంటాడు. కిరీటో కూడా చివరకు సరే అంటాడు. చూసుకుందాం రా అని చెప్తాడు. ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. మర్చిపోకుండా సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. హలో ఫ్రెండ్స్, 10th ఎపిసోడ్లోకి వెళ్తాం. లాస్ట్ ఎపిసోడ్లో లీడర్ ఏమన్నారంటే అసునా మా బెస్ట్ వైస్ కమాండర్ అని, అందుకే నేను డ్యూయల్ చేద్దామంటాడు. నువ్వు గెలిస్తే అసునాని తీసుకెళ్ళు, నేను గెలిస్తే నువ్వు నైట్స్ ఆఫ్ ది బ్లడ్ గ్రూప్లో చేరాలి అంటాడు. దానికి కిరీటో కూడా సరే అంటాడు. ఫైట్ చూడటానికి అందరూ టికెట్స్ కోసం క్యూలో నిలబడతారు. అసునా ఏమో ఎందుకు ఓకే చెప్పామని తిడుతూ ఉంటుంది. కిరీటో ఏమో ఏదో ఫ్లోలో చెప్పేశాను అని అంటాడు. నీకు స్పెషల్ స్కిల్ ఉందని తను చెప్తుంది. కానీ ఆయన్ని కూడా తక్కువ అంచనా వేయొద్దు అని చెప్తుంది. ఆయన షీల్డ్ కత్తితో చాలా అద్భుతంగా ఫైట్ చేస్తారని అంటుంది. ఇప్పటి వరకు ఆయన లైఫ్ సగం కంటే తగ్గడం నేను ఎప్పుడు చూడలేదని అసునా చెప్తుంది. తను ఏమంటుందంటే గ్రూప్లో చేరినందుకు బాధ లేదు కానీ నువ్వు ఓడిపోతావేమో అని భయంగా ఉందని చెప్తుంది. నేను నా వల్ల అయినంత వరకు పోరాడతానని కిరీటో చెప్పగానే క్రౌడ్ అంతా గట్టిగా అరవడం మొదలు పెడతారు. కిరీటో, హెత్ క్లిఫ్ మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు ఖచ్చితంగా నా టీంలో జాయిన్ అవుతావు, నీ కోసం నేను మిషన్స్ కూడా ప్లాన్ చేసి పెట్టాను అని హెత్ క్లిఫ్ చెప్తాడు. డ్యూయల్ మ్యాచ్ స్టార్ట్ అవుతోంది. ఇద్దరు కత్తులతో సిద్ధమయ్యారు, రెడీ అవుతున్నారు. కిరీటో దాడిని అతను షీల్డ్తో అడ్డుకున్నాడు. ఇద్దరు తీవ్రంగా పోరాడుతున్నారు. ఏం జరుగుతుందో అని అసునా భయపడుతూ నిలబడింది. కిరీటో లీడర్ మొహం మీద ఒక గీత పెట్టాడు. సడన్ గా కిరీటోని నరకబోతున్నాడు. సరే అంతా అయిపోయింది అనుకుంటే అతను ఏదో స్కిల్ యూజ్ చేస్తున్నాడు. అందరూ అలాగే ఆగిపోయారు. సడన్ గా కిరీటోని నరికేస్తాడు. కిరీటో ఓడిపోయాడు. మనకే ఇది చాలా షాక్ గా ఉంది. తను గెలుస్తాడని అనుకుంటే ఓడిపోయాడు. మరుసటి రోజు చూస్తే అతనికి యూనిఫామ్ ఇచ్చేశారు. అతన్ని గ్రూప్ లో చేర్చుకున్నారు. అసునా సారీ చెప్తుంది. కిరీటో పర్వాలేదు అంటాడు. ఇది కూడా ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్తాడు. అసునా అడుగుతుంది, ఇది నేను మొదటి నుంచి నిన్ను అడగాలి అనుకుంటున్నాను, నువ్వు ఎందుకు గ్రూప్ లో జాయిన్ అవ్వవు, ఏంటి విషయం అని అడుగుతుంది. అది 1 సంవత్సరం క్రితం జరిగిన విషయం అని కిరీటో చెప్తాడు. నేను ఒకప్పుడు ఒక గ్రూప్ లో ఉండేవాడిని. అది 6 సభ్యులున్న ఒక చిన్న గ్రూప్. నేను 40 లెవెల్లో ఉన్నప్పుడు వాళ్ళు కేవలం 20 లెవెల్లోనే ఉన్నారు. వాళ్ళు నన్ను వాళ్ళ గ్రూప్లో చేర్చుకున్నారు. కానీ నేను నా స్కిల్స్ని వాళ్ళ దగ్గర నుంచి దాచిపెట్టాను. నేను వాళ్ళతో సంతోషంగా ఉండేవాడిని. కానీ ఒకరోజు వాళ్ళందరూ ఒక ఉచ్చులో చిక్కుని నా కళ్ళ ముందే చనిపోయారు. నా వల్లే వాళ్ళు చనిపోయారు. నేను కనీసం వాళ్ళని కాపాడలేకపోయాను అని చెప్తాడు. అది విన్న వెంటనే అసునా ఏడ్చేస్తుంది. అతను తన మీద నింద వేసుకుంటున్నాడు. ఆమె అతనితో ప్రేమగా మాట్లాడుతుంది. నేను ఉన్నాను కదా నీకు అని చెప్తుంది. మరుసటి రోజు కిరీటోని ట్రైనింగ్ కోసం పిలుస్తారు. చూస్తే అది చాలా లో లెవెల్ ట్రైనింగ్. 55వ ఫ్లోర్ లో ఉన్న ఒక డంజన్ కి పిలుస్తారు. అసునా చెప్తుంది అతను ఆల్రెడీ 75వ ఫ్లోర్ కి కూడా ఫైట్ చేయడానికి వెళ్ళిపోయాడు అని. అతను ఏమీ వినకుండా వాళ్ళు వింటారులే అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ లీడర్. అసునా మనం మాట్లాడదాం అనుకున్నాను అని చెప్తుంది. కిరీటో సరే నేను వెళ్ళి వస్తాను అని చెప్పి గేట్ దగ్గరికి వస్తాడు. తీరా చూస్తే అక్కడ ఇంకో ట్రైనర్ వెళ్తుండటం చూస్తాడు. చూస్తే అతను ఎవరంటే కురాడీల్. అతను అసనాకి బాడీ గార్డ్ గా ఉండేవాడు. కురాడీల్ చాలా మంచివాడు. అతను మన కోసం నీళ్లు కూడా తెచ్చాడు అని టీం లీడర్ చెప్తున్నాడు. కురాడీల్ పాత విషయాల గురించి కిరీటోని క్షమించమని అడుగుతాడు. నన్ను క్షమించు అంటే కిరీటో సరే అంటాడు.
మనం డంజన్ వైపు వెళ్దాం, అందుకే మీ దగ్గర ఉన్న క్రిస్టల్స్ అన్ని ఇచ్చేయండి, ట్రైనింగ్ అయిపోయాక తిరిగి ఇస్తాను అని టీం లీడర్ అంటాడు. కిరీటో మొదట ఆలోచించి తర్వాత క్రిస్టల్ ఇస్తాడు. 55వ ఫ్లోర్లోని డంజన్కు నడిచి చాలా దూరం వెళ్ళాక వాళ్ళు ఆగి విశ్రాంతి తీసుకుంటారు. లీడర్ నీళ్లు తీసుకుని తాగడానికి ఇస్తాడు. కిరీటో దాన్ని చూస్తూనే ఉంటాడు. అతను కూడా నీళ్లు తాగుతాడు. సడన్ గా కిరీటో వైపు చూస్తాడు. అతను తాగకుండా ఉంటాడు. అతను కిరీటోని చూసి నవ్వుతాడు. వెంటనే కిరీటో ఆ వాటర్ బాటిల్ ని దూరంగా విసిరేస్తాడు. చూస్తే పారాలిసిస్ పాయిజన్ ఇచ్చేశాడు. అతను కనీసం కదలలేకపోతున్నాడు. అలాగే నిలబడిపోయాడు. ఇద్దరు అస్సలు కదలలేక ఒకే చోట అలా పడిపోయారు. కిరీటో క్రిస్టల్ అడుగుతుంటే కురాడీల్ దాన్ని తట్టి కొట్టేస్తున్నాడు. అది హీలింగ్ క్రిస్టల్, దాన్నే తట్టి కొట్టేశాడు. లీడర్ ను కొడుతున్నాడు. గ్రీన్ ఇండికేటర్ ఆరెంజ్ గా మారుతోంది. చావు చావు అంటూ లీడర్ ని దారుణంగా కొడుతున్నాడు. లీడర్ ప్రాణం మెల్లమెల్లగా పోతోంది. చూస్తుండగానే కత్తితో పొడిచి చంపేశాడు. అతను అక్కడికక్కడే ముక్కలైపోయి చనిపోయాడు. ఆ తర్వాత కురాడీల్ కిరీటో దగ్గరికి వచ్చి, నీకోసం ఒక అమాయకుడిని చంపాను అన్నాడు. నువ్వు చాలా నీచమైన వాడివి అని కిరీటో అంటున్నాడు. నువ్వు అసలు నైట్స్ ఆఫ్ ద బ్లడ్ లో ఎందుకు జాయిన్ అయ్యావు? నువ్వు హాయిగా ఏదైనా క్రిమినల్ గ్రూప్ లో జాయిన్ అవ్వాల్సింది అని అంటుంటే కురాడీల్ ఇది చూడు అని చూపిస్తున్నాడు. చూస్తే వాడు అప్పటికే లాఫింగ్ కాఫిన్ టీమ్ లో జాయిన్ అయ్యాడు. వాళ్ళ సింబల్ చేతి మీద ఉంది. అది మర్డర్ చేసే గ్రూప్. నీ కథ ముగిస్తానంటూ కత్తితో పొడుస్తున్నాడు. వాడు కదలలేకపోతున్నాడు. నా చావు ఇలాగే రావాలా అని కిరీటో అనుకుంటూ సాచి మరణాన్ని తలుచుకుంటున్నాడు. వాడు కత్తితో పొడుస్తుంటే ప్రాణం మెల్లగా పోతోంది. అసునా గురించి ఆలోచిస్తున్నాడు. అతను కత్తిని ఎత్తడానికి ప్రయత్నించాడు, కానీ ప్రాణం పోయింది. కానీ వాడు పొడుస్తూనే ఉన్నాడు. ఇంతలో అసునా వచ్చి హీలింగ్ ఇచ్చింది. కిరీటో అది తాగి లైఫ్ పెంచుకున్నాడు. అసునా అంటోంది, నిన్ను మ్యాప్లో చూస్తూనే ఉన్నా. సడన్ గా టీం లీడర్ ఇండికేటర్ మాయమైతే భయపడి పరిగెత్తుకుంటూ వచ్చాను. నువ్వు చావలేదు కదా, అది చాలు అని అంటోంది. అసునా, నేను కురడీల్ కథ ముగించి వస్తాను అని వెళ్తోంది. కురడీల్ ఇంకా భయపడుతూనే ఉన్నాడు. ఆమె అతన్ని కొడుతూనే ఉంది. అన్ని చోట్ల గీతలు పడుతున్నాయి. నన్ను వదిలే వెళ్ళిపోతా అని బ్రతిమాలుతూ కింద నుంచి కత్తి తీసి కొట్టబోతున్నాడు. కిరీటో చెయ్యి అడ్డం పెట్టి దాన్ని 2 ముక్కలు చేశాడు. తర్వాత బలంగా పొడిచాడు, కానీ చంపలేదు. నువ్వు హంతకుడిగా మారిపోయావని కిరీటోని చూసి కురడీలు చెప్పి చనిపోతాడు. అసునా ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా నా వల్లే అని చెప్తుంది. సడన్ గా కిరీటో కిస్ చేస్తాడు. నా లైఫ్ నువ్వే అని, నిన్ను ప్రొటెక్ట్ చేస్తానని చెప్తాడు. నేను నీతో ఉండనా అని అడుగుతాడు. తాను సరే అంటుంది. ఇద్దరూ ఇంట్లో భోజనం పూర్తి చేస్తారు. చెయ్యి మళ్ళీ వచ్చేసింది. దాన్ని హీలింగ్ చేసి సరిచేస్తారు. అసునా నైట్ డ్రెస్ వేసుకుని తనని కూడా వేసుకోమంటుంది. లేదు, నేను ఊరికే వచ్చానని చెప్తాడు. అసునా ఒక్క దెబ్బ గట్టిగా వేస్తుంది. ఇద్దరు కలిసి పడుకుంటారు. నాకు ఒక కల వచ్చిందని అసునా చెప్తుంది. నువ్వు నేను ఇక్కడే ఉన్నట్టు ఒక కల వచ్చిందని చెప్తుంది. చూస్తే అది నిజంగా జరిగిన విషయాన్ని కలగా అనుకుంటుంది. ఇక్కడ గడిపిన రోజులన్నీ చాలా బాగున్నాయని అసునా అంటుంది. ఇక్కడ యుద్ధాలు చేసి చేసి నాకు చాలా అలసటగా ఉందని అసునా అంటే, నీ బాధ నాకు అర్థమవుతోందని కిరీటో అంటాడు. 22వ ఫ్లోర్లో ఒక చిన్న ఊరు ఉందని, అక్కడ అడవి, కొండలు కూడా ఉంటాయని, మనం అక్కడికి వెళ్దామని చెప్తాడు. నెక్స్ట్ డే అని ఆగుతాడు. ఏంటని అడిగితే మనం పెళ్లి చేసుకుందాం అంటాడు. తను వెంటనే సరే అంటుంది. ఈ ఎపిసోడ్ పూర్తయింది. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సీ యూ బై.